ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పాదయాత్ర వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకుంది. వేములవాడ రాజన్న సన్నిధిలో కోడని కట్టి మొక్కులు చెల్లించారు ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభమైన ఉద్యమకారుల ఫోరం విజయ సంకల్ప పాదయాత్ర వేములవాడలోని రాజన్న ఆలయం వరకు చేరుకొని ఉద్యమకారుల డిమాండ్స్ ను అమలు చేయాలని కోడె మొక్కుతో రాజన్నకు కోడెను కట్టడంతో పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సలహాదారులు ఓరుగంటి ఆనంద్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులకు గౌరవ భృతిగా 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులను గుర్తించి వారి ఐడెంటిఫికేషన్ కోసం స్వాతంత్ర సమర యోధులను ఎలాగైతే గుర్తించారో ఆ విధంగా తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను కూడా గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని, ఆ కమిటీ ప్రతిపాదించిన విధంగా ఉద్యమకారుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులు ఏ గొంతమ్మ కోరికలు కోరడం లేదు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను వారి పోరాట ఆత్మ గౌరవాన్ని గుర్తించాలని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు నేను దేశంలో పెట్టిన విధంగా 250 గజాల నివాస యోగ్యమైనటువంటి స్థలం ఇష్టమని మాట ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి ఈ యొక్క పాదయాత్ర. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు గెలవాలని మొక్కులు చెల్లించుకునేటువంటి పాదయాత్ర, ముడుపులు చెల్లించుకునేటువంటి పాదయాత్ర. మూడవ అంశం ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష, ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవం నిలిచే విధంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారికి మంచి మనసు ఉండాలి. ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కూడా, ఆ భగవంతుడు వారికి మంచి మనసు ఇవ్వాలని కూడా ఈ పాదయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. అయ్యా మన ముఖ్యమంత్రి గారు హామీ ప్రకారం మాత్రం 250 గజాల భూమితో పాటు ఉద్యమకారులకు నివాసానికి 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇల్లు నిర్మాణం చేయాలని కూడా చెప్తా ఉన్నాం. ఉద్యమకారులు ఆనాడు విలేకరులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, రోడ్ల మీద ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు ఉన్నారు. అందరినీ కూడా గుర్తించడం కొరకు ఒక రాష్ట్ర స్థాయిలో ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు స్వతంత్ర సమరయోధులకు ఏ విధంగా గౌరవించారో ఈనాడు తెలంగాణ ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవం ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి మా ఆత్మ గౌరవాన్ని నిలపడం కొరకు కరీంనగర్ నుండి మరి వేములవాడ కూడా పాదయాత్ర జరుగుతూ ఉన్నది. ఈ పాదయాత్ర ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఆనాడు నాలుగు తెలంగాణ ఆకాంక్ష కొరకు పార్టీల ఖచ్చితంగా ఒకే అయ్యేలా తెలంగాణ రాష్ట్రం కావాలని ఎప్పుడైతే కోరుకున్నారో ఈ రోజు పాదయాత్ర చేస్తున్న ఉద్యమకారులు అన్ని పార్టీలు ఉన్నారు. మా ఎజెండా మా ఆత్మగౌరవం ఉండాలి, మా ఆత్మగౌరవం ఉండాలి. రాబోయే తరాలకు మేము చేసిన త్యాగం, మేము చేసిన కొట్లాట రాబోయే తరాలకు అర్థమయ్యే విధంగా మా ఆత్మగౌరవం నిలబడడం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ పాదయాత్ర విజయవంతం చేసింది. అదేవిధంగా మా పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మన వరంగల్ ఈ యొక్క స్థానిక శాసనసభలో ప్రభుత్వ నిప్పు ఆది శ్రీనివాస్ గారికి మా ఉద్యమకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరియు ఉద్యమకారులు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు
వెంకన్న గారి ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఘనంగా మా ఉద్యమకారులకు స్వాగతం పలికారు. వారందరికీ కూడా పేరు పేరు ఉద్యమ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే మద్దతు యావత్ ప్రజలు కరీంనగర్ నుండి వస్తున్నటువంటి గ్రామాన ప్రతి హంటలో ప్రతి గ్రామంలో అయ్యా మీరు తెలంగాణ కొరకు పోరాటం చేసారు, మీరు వస్తేనే తెలంగాణ వచ్చింది, మీరు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని గ్రామాల మాకు సన్మానం చేసారు, బొట్టు పెట్టి స్వాగతం పలికారు, పువ్వులేసి స్వాగతం పలికిన గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క పాదయాత్ర ఈ పోరాటం మా విజ్ఞప్తి మా హక్కులు సాధన అయ్యేంత వరకు కూడా కొనసాగుతుందో తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు, హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకుంటారన్న మాట మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అవసరం లేదు, 5 టెన్షన్ ఆశ జాగ్రత్త పట్టుకో. పొన్నం ప్రభాకర్ అన్న గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, రాష్ట్ర మంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కులు సంవత్సరం కావస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా రాష్ట్ర చైర్మన్ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ కరీంనగర్ అమరవీరుల స్తూపం నుండి అంటే ఈ మొక్కు కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గర ముడుపులు వేసినటువంటి ముడుపులు ఇవాళ నిన్న కరీంనగర్ నుంచి వెళ్ళి పాదయాత్రతో మొదలై ఇలా వేములవాడలో సాయంత్రం పూట ఇక్కడ అధికారుల సమక్షంలో ఇవాళ దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం, ముడుపులు ఉండిలో ఇవ్వడం నిజంగా జీవితం ధన్యమైందని చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు, మన రాష్ట్ర మంత్రి గారు, తెలంగాణ ఉద్యమకారులందరూ
ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరిన్ని మంచి పదవులు అనుభవించి ఉద్యమకారులకు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రకు సహకరించినటువంటి 33 జిల్లాల ఉద్యమకారులకు అందరికీ ప్రత్యేకించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి ఉద్యమకారులు ఇవాళ ఈ యాత్రలో 40 కిలోమీటర్లు ఇలా ప్రయాసాల కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరంటే నిజంగా కూడా ఇది ఒక అద్భుతం. ఇది ఒక దేవుడు చేసినటువంటి మహిమగా మేము భావిస్తున్నాం. మేము కూడా నడువమో అనేటువంటి మీమాంసంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు నిజంగా కూడా నా యందున్నాడు, అద్భుతమైనటువంటి బలం ఇచ్చిండు. అద్భుతమైనటువంటి ఈ కార్యాచరణ మధ్యన, ఈ అధికారుల మధ్యన మేము నిజంగా ఈ దేవుడి సమక్షంలో ఈ మహిమను పొందడం నిజంగా మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే. ఇదే విధంగా ఉద్యమకారులకు కూడా భవిష్యత్తులో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అండగా ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి సంకల్పంతో, దీక్షతో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యాత్రకు సహకరించిన 33 జిల్లాల మా ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ విజయానికి సహకరించిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరికి, అంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పట్టణ స్థాయి వరకు, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు పాల్గొన్న ఉద్యమకారులకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ ఈ లక్ష్యం చేరేంత వరకు గుక్క తిప్పకుండా మరిన్ని కార్యక్రమాలతో ఉద్యమకారులను చైతన్యవంతం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తారు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు. భవిష్యత్తులో మనం మంచి ఫలితాలు మనం పొందుతాం. డిసెంబర్ 9వ వార్త తిందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లానే మా పెద్దన్న ఓరుగంటి ఆనందన్న గారు ఇవాళ నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుండి నడిపించిన అన్నకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ మా కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.